తెలంగాణకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీలలో మరో హామీని నెరవేర్చింది కేంద్రం. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేసింది రైల్వే శాఖ. తెలంగాణకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీలలో మరో హామీని నెరవేర్చింది కేంద్రం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తెలంగాణ ఏర్పాటు సమయంలో రెండు రాష్ట్రాలకు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చింది. అందులో భాగంగా ఏదైతే కాజీపేటకు సంబంధించి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ విభజన హామీల్లో చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆ యొక్క హామీని పూర్తిగా విస్మరించారు. అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి అంత డిమాండ్ లేదు కాబట్టి ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేము అని కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత కేంద్ర ప్రధాని మోదీ కూడా అక్కడ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా వర్క్షాప్ ఫర్ వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ అంటే వ్యాగన్ ఫ్యాక్టరీని మాత్రమే ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఓవర్ ఆయిలింగ్ సంబంధించినటువంటి వర్క్స్ జరపడం కోసం ఒక వర్క్ షాప్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి భూమి పూజను కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ వర్క్ షాప్ ను ఏదైతే వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము అంటూ ఈ యొక్క కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన శైలేంద్ర సింగ్, సదరన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, అదేవిధంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వీళ్ళిద్దరికీ కూడా ఇటీవల లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఏదైతే గతంలో ప్రకటించినటువంటి వ్యాగన్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము. కాబట్టి ఆ అప్గ్రేడ్ కి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టాలి. ఫస్ట్ దాంట్లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎల్హెచ్బి, అదేవిధంగా ఈఎంయు కోచెస్ కు సంబంధించి ఏ విధంగా అయితే అందులో ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించినటువంటి వర్క్ ను అందులో ముందు ఏర్పాటు చేయండి. తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఇది దాదాపు కోచ్ ఫ్యాక్టరీకి మించి ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఇందులో ఒక కోచ్లే కాకుండా రైల్వేకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు అంటే అన్ని ట్రాక్లు, అదేవిధంగా కోచ్లు, ఈఎంయు కోచెస్, రైల్వేకి సంబంధించి ఏ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయినా అక్కడ జరుగుతుంది అన్నది ఇప్పుడు చాలా స్పష్టంగా మనకి అర్థం అవుతుంది. సో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావటం ఇప్పుడు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మంచి పరంగా చెప్పచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు తెలంగాణ పైన దృష్టి సారిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాత ఇకపైన తెలంగాణపై దృష్టి పెట్టాలని కూడా బీజేపీ అధినాయకత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా వెలువడుతూ ఉండటం గమనార్హం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఫ్యాక్టరీ గురించి మనకి రీసెంట్గా వచ్చిన ఒక నోటిఫికేషన్. సో ఖచ్చితంగా మా వరంగల్ని రెండో రాజధానిగా మనము త్వరలో చూడబోతున్నామని అందరికి తెలియజేయడానికి నేను వరంగల్ ఎంపీగా చాలా సంతోషం తెలియజేసుకున్నాను. వ్యాగన్ ఫ్యాక్టరీగా శాంక్షన్ చేశారు. తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. ఇందులో మనకు సంబంధించి ఈఎంయు కోచెస్ అన్ని కూడా మన వందే భారత్కి సంబంధించి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి శాంక్షన్ వచ్చింది మనకి. అసలు వరంగల్ అంతా కూడా రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. అటు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎయిర్వేస్ అంటే ఇప్పుడు మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా ఒక 2 సంవత్సరాలలో మొన్న చెప్పిన విధంగా కంప్లీట్ అవ్వబోతుంది. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మేము జిఎం గారిని అడిగినా కానీ మాకు వచ్చే 2025 ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది కేవలము రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాల ఫలితమే, ఢిల్లీ పర్యటనల ఫలితమే అని మీ అందరికీ తెలియజేయడానికి మేమందరం వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి డిసెంబర్లో రిప్రజెంటేషన్ ఢిల్లీకి వచ్చి ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ మార్చు, నెక్స్ట్ జూలై పదే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఆ ప్రెజర్ బిల్డప్ చేయడం వల్లనే
వాళ్ళు ఈ పని చేసిర్రు. ఈ పని చేస్తే మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వాళ్ళంటే ఇక వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 28 సార్ల ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు వచ్చిర్రనే దానికి ఇది ఒక సారాంశము. 3 సార్ల ప్రయత్నం చేస్తే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. విభజన హామీలలో తెలంగాణ పడిపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినా రిసీవ్ చేసుకొని పెట్టోడు కాదు, ఆయన ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసేటోడు కాదు. మరి అట్లాంటప్పుడు హామీలు ఎట్లా